మొక్కలు కొన్న రైతులకు యాసంగి పెట్టుబడి పైసలు లేవని బాధపడతా ఉన్నారు. 50 రోజులైనా మక్కలమ్మిన రైతులకు ఒక్క రూపాయి ఇయ్యని ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం. రైతు కమిషన్ వేసిన అవుతుంది అలంకారప్రాయం. యూరియా దొరకకపోతే సూర్యాపేటలో ఒక రైతు నిలదీసిండు, వాడిని తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో 3rd డిగ్రీ. యూరియా దొరకలేదని ఒక గిరిజన రైతు నిలదీస్తే ప్రశ్నిస్తే పోలీస్ స్టేషన్లో పెట్టి 3rd డిగ్రీ ప్రయోగించినటువంటి రైతుల మీద ప్రయోగించిన ప్రభుత్వం రేవంత్ రెడ్డి. అరే లగచెర్ల రైతులకు బేడీలు వేసినావు, సూర్యాపేట రైతు మీద 3rd డిగ్రీ ప్రయోగించినావు. బీఆర్ఎస్ దేమో రైతు సంక్షేమ ప్రభుత్వం, కానీ కాంగ్రెస్ దేమో రైతు సంక్షోభ ప్రభుత్వం. ఇట్లా ఎవరి విషయం? నిరుద్యోగులు అంతే కదా. నిరుద్యోగులకు మొదటి ఏడాది 2 లక్షల ఉద్యోగాలని మీరే ఫ్రంట్ పేజ్ యాడ్లు ఇచ్చి, రాహుల్ గాంధీ స్వయంగా వచ్చి అశోక్ నగర్ చిక్కడపల్లి లైబ్రరీలో మెట్ల మీద కూర్చొని మాట ఇచ్చే ఏమైనా 2 లక్షల ఉద్యోగాలు. కేసీఆర్ గారి ప్రభుత్వం 1,65,000 ఉద్యోగాలు పూర్తి చేసింది. మరో 55,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చి పరీక్షలు పెట్టి ఫలితాలు ప్రకటిస్తే వాటికి నువ్వు కాగితాలు పెట్టి నువ్వు ఇచ్చింది ఎంత? 5-6 వేలు దాటదు. రేవంత్ రెడ్డి 2 ఏళ్ల పాలనలో ఇచ్చిన ప్రభుత్వ ఉద్యోగాలు 5-6 వేలకు మించి లేవు. మిగతా అన్ని బీఆర్ఎస్ ఇచ్చినాయి. ఇలా సిగ్గుండాలే మాట్లాడడానికి. మేమిచ్చిన నోటిఫికేషన్లకు నువ్వు నియామక పత్రాలు ఇచ్చి ఏదో మంది బిడ్డ నా బిడ్డ అని ముద్దించుకున్నట్టు చేస్తున్నావు నువ్వు. ఇలా రేవంత్ రెడ్డి జాబ్ క్యాలెండర్ మేము అసెంబ్లీలో గట్టిగా అడిగినాం. ఓ జాబ్ క్యాలెండర్ పెట్టిండ్రు, చర్చ లేకుండా పారిపోయింది. అది జాబ్లెస్ క్యాలెండర్ అయింది. అరే ఏమైంది ఆయన జాబ్ క్యాలెండర్ ప్రకారం ఎప్పుడు నోటిఫికేషన్లు ఇస్తావు అంటే జాబ్ క్యాలెండర్ నోటిఫికేషన్ రాలేదు, కానీ మద్యం దుకాణాలకు నోటిఫికేషన్ ఇచ్చింది. 2 నెలల ముందే ఇచ్చింది నోటిఫికేషన్ మద్యం దుకాణాలకు. 3,000 కోట్లు ఇవాళ మద్యం దుకాణాల మీద ఆదాయం సంపాదించింది. ఇప్పుడు ఊరూరికి పబ్బులు పెట్టారట, ఊరూరికి బార్లు పెట్టారట. ఇంకిని అంటే కేసీఆర్ గారేమో ఒక ఆరోగ్య తెలంగాణ కోసం ఆలోచిస్తే రేవంత్ రెడ్డి ఏమో తాగుబోతుల తెలంగాణ చేస్తుండేది. కేసీఆర్ గారేమో ఆరోగ్యశ్రీని 2 లక్షల నుంచి 5 లక్షలకు పెంచింది. కేసీఆర్ కిట్ పెట్టిండు. 33 జిల్లాల్లో 33 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు పెట్టిండు. వైద్యాన్ని అద్భుతంగా చేసిండు కేసీఆర్ గారు. అరే ఆనాడు 2 డయాలసిస్లు ఉంటే 102 డయాలసిస్ సెంటర్లు పెట్టిండు కేసీఆర్ గారు. 4 టిమ్స్ ఆసుపత్రులు పెట్టిండు. వరంగల్లో హెల్త్ సిటీ పెట్టిండు. ఒక ఆరోగ్య తెలంగాణ వైపు కేసీఆర్ అడుగులు వేస్తే రేవంత్ రెడ్డి గారేమో తాగుబోతుల తెలంగాణ వైపు అడుగులు వేస్తూ ఉన్నారు. ఇది కేసీఆర్ పాలనకు రేవంత్ పాలనకు ఉన్నటువంటి తేడా. ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నాది సంక్షేమ ప్రభుత్వం అంటాడు రేవంత్ రెడ్డి. నేను అడుగుతున్నా, ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకపోవడమే సంక్షేమమా? కాలేజీలు బంద్ చేస్తున్నాము అని చెప్పుకునే పరిస్థితి రావడమే సంక్షేమ ప్రభుత్వం అని. కరోనా వచ్చినా, పెద్ద నోట్ల రద్దు జరిగినా, ఆర్థిక ఇబ్బందులు వచ్చినా కేసీఆర్ ప్రభుత్వం ఏనాడు ఫీజు రియంబర్స్మెంట్ ఆపలేదు. ఐఎమ్ ఛాలెంజింగ్. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం బకాయి పెట్టిపోయింది 3,000 కోట్లు. కాంగ్రెస్ పెట్టిన బకాయి 3,000 కోట్లు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక ఇచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం నీలం తుఫాన్ రైతులకు ఇవ్వాల్సిన ఇన్పుట్ సబ్సిడీ 600 కోట్లు బకాయి పెట్టిపోతే అది కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చింది. కానీ నువ్వెందుకు ఇవ్వవు? నీ 2 ఏళ్లలో ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలకు ₹1 ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చినావని నేను సూటిగా అడుగుతా ఉన్నా. మేము 20,000 కోట్ల రూపాయలు 9.5 సంవత్సరాల్లో ఇచ్చాం. 9.5 ఏళ్లలో ఆర్థిక మాంద్యం, వరుసగా 2 ఏళ్లు కరోనా, అయినా 20,000 కోట్లు ఫీజు రియంబర్స్మెంట్ కింద కేసీఆర్ గారి ప్రభుత్వం ఇచ్చింది. నీ 2 ఏళ్లలో ₹1 కూడా ఎందుకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వలేదు? ఇది ఎస్సీ ఎస్టీ బీసీలను దగా చేయడం కాదా? ఇది మోసం చేయడం కాదా? నీ మేనిఫెస్టోలో ఏం పెట్టినావు? గ్రీన్ ఛానల్లో ఇస్తా అని చెప్పినావు. పాత బకాయిలు క్లియర్ చేస్తా అన్నావు. మరి పాతది లేదు, కొత్తది లేదు, గ్రీన్ ఛానల్ లేదు, ₹1 ఇచ్చింది లేదు.